Audio Jungle. Audio Jungle. మిత్రులారా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నంలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్లో అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పటివరకే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. అలాగే మనం అందించే విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్లు ఉంటే కనుక డిస్క్రిప్షన్ అందు నేను కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి మన వీడియోస్ని. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మంది విద్యార్థులకి ఈ విలువైన సమాచారం అందుతుంది. అయితే మనకి ఇక్కడ 2 రకాల అప్రెంటిస్ కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ టెస్ట్ ఆధారంగా ఆ రోజున మీరు హాజరైతే ఒక చిన్నపాటి రిటన్ టెస్ట్ పెడతారు. ఆ రిటన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. బెల్ కంపెనీ చూడండి, మచిలీపట్నంలో బెల్ కంపెనీ ఉంది. దీనిలో మనకి అప్రెంటిస్ ఇస్తారనమాట. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇందులో మనకు చూడండి, ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఇందులో ట్రేడ్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్. వీళ్ళు ఉదయం 9 గంటలకల్లా రిపోర్ట్ చేయాలి. ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన ఈ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఉదయం 9:30 నుండి 10:30 వరకు. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 2/3/2025 ఆ తేదీన. వెన్యూ వచ్చేసరికి ఆంధ్ర జాతీయ కళాశాల, అదే నేషనల్ కాలేజ్ అంటారు, రాజుపేట, మచిలీపట్నంలో హాజరు కావాల్సి ఉంటుంది. ఇక తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ అనమాట. ఎవరైనా బీకాం చదివిన వారు కూడా ఈ అప్రెంటిస్కి అర్హులు. అలాగే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్. ఇందులో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. వీరు 10:30 గంటలకు ఉదయం ఇదే తేదీన 2/3/2025 తేదీన 10:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీరికి ఎగ్జామ్ ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వెన్యూ కూడా ఇదే సేమ్ నేషనల్ కాలేజ్ మచిలీపట్నంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఇవి త్రూ రిటన్ టెస్ట్ ఓన్లీ. రిటన్ టెస్ట్ ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి, సిలబస్ వచ్చేసరికి వారు ఏదైతే రెస్పెక్టివ్ దానిలో సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్లో కానీ డిప్లొమా కానీ ఏదైతే చదివారో దానికి సంబంధించిన సిలబస్సే దాని నుండి క్వశ్చన్స్ ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. ఇక ఎలిజిబిలిటీ ఎవరైతే హాజరవ్వాల్సి ఉంటుందో ఇందులో బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారు, అలాగే బీకామ్ పాస్ అయిన వారు, డిప్లొమా చేసిన వారు ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎప్పుడులో పూర్తయి ఉండాలి? 1/3/2020 లోపు పూర్తయిపోయి ఉండాలి. ఇది కూడా డిప్లొమా కూడా 1/3/2020 లోపు పూర్తి అవ్వాలి. గ్రాడ్యుయేషన్ జనరల్ బీకామ్ వారు కూడా 1/3/2020 లోపు బీకామ్ పూర్తి చేసి ఉండాలి. అయితే అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఈ వెబ్సైట్ ద్వారా కంపల్సరీగా రిజిస్టర్ అప్రెంటిస్ వెబ్ పోర్టల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి దరఖాస్తు చేసుకునేవారు. తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే కనుక ఇలాగ మనం ఆ వెబ్సైట్ని లాగిన్ అయ్యి స్టూడెంట్ ట్యాబ్ ఉంటుంది. తర్వాత స్టూడెంట్ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ అని ఎస్ అని కొట్టి మనకు ఒక మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది రిజిస్ట్రేషన్ సమయంలో మనం తిరిగి నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వర్కింగ్ మెయిల్, వర్కింగ్ మొబైల్ కూడా మన దగ్గర ఉండాలి. అలాగే బేసిక్ డీటెయిల్స్, ఏం ట్రైనింగ్ పొందారు ఏంటి అవన్నీ కూడా మనకి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ప్రింట్ వస్తుంది. అది తీసుకుని భద్రపరచుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇంకా ఏ డాక్యుమెంట్స్ పట్టుకుని మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి, లేదా రిటన్ టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే బీఈ, బీటెక్ మన గ్రాడ్యుయేషన్కి సంబంధించినవి, బీకామ్ వారైతే బీకామ్ సర్టిఫికెట్, అలాగే డిప్లొమా వారైతే డిప్లొమా సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన కేటగిరీ అభ్యర్థులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పట్టుకుని ఉండాలి.
అలాగే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ మనం చెప్పాను కదండి, కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అవ్వాలను. ఆ రిజిస్ట్రేషన్ కాపీ కూడా మనం పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక జీతం ఇక్కడ వచ్చేసరికి ఇది కేవలం 1 year ఉంటుంది అప్రెంటిస్. దీనిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి స్టైఫండ్ వచ్చేసరికి 17,500, అలాగే స్టైఫండ్ వచ్చేసరికి 17,500, అలాగే జనరల్ వారికి 12,500, అలాగే డిప్లొమా వారికి 12,500 చెల్లిస్తారనమాట. ఈ విధంగా తర్వాత ఇంకేమంటున్నారంటే ఈ బెల్లలో ఉద్యోగాలు ఇస్తామని కానీ, ఫోన్స్ కాల్స్ కానీ, డబ్బులు వసూలు చేయటం కానీ ఇలాంటివి ఏమీ మాకు సంబంధం లేదు, అలాంటివి నమ్మవద్దు అని కింద ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.